తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 7, 8లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అసలు ఉద్దేశాన్ని ప్రభుత్వం బలహీనపరుస్తోందని విద్యార్థులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలేంటి, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు ఏంటని విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్తంగా చేస్తుంది. మరొక వైపు జీవోలతో మారుస్తూ ఇంతవరకు ఎవరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టత లేకుండా పోతుంది. అటు పేదవాడు చదువుకునే విద్యా వ్యవస్థ పైన కూడా, విద్య పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం గొడ్డలి పెట్టిలా కూడా వివరిస్తుందంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు, విద్యార్థులంతా తీవ్రంగా నష్టపోతున్నారు. వారు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మనతోని విద్యార్థి నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా ప్రభుత్వం జీవో నెంబర్ 7, జీవో నెంబర్ 8 తీసుకొచ్చి కూడా విద్యార్థులకు అనుగుణంగా లేదు, విద్యార్థుల దగ్గర కూడా పైసలు వసూలు చేసే పని ఈ కార్యక్రమం జరుగుతుందంటూ కూడా అనేక మంది కూడా విద్యార్థులు నష్టపోతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి నాయకులు మీరు ఏమంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చింది. ఆ హామీలో భాగంగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కంపల్సరీ ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ హామీని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పేద పడుగుబలైన వర్గాల విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉందో ఆ ఇవ్వడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఒక రకంగా విద్యార్థులను మోసం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 7 ఏదైతే ఉందో విద్యార్థుల దగ్గరే మీరు ఫీజులు వసూలు చేసుకోండి అని చెప్పేసి విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టింది. గతంలో ఏ కాంగ్రెస్ సర్కార్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి విద్యార్థుల చదువుకి ఉపయోగపడిందో అదే పథకాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ దానికి తూట్లు పొడిచి బడుగు బలైన వర్గాల విద్యార్థులు, పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు భవిష్యత్తుని నాశనం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించే విధానం పట్ల ఈరోజు స్పష్టమైన వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించడం లేదు. జీవో నెంబర్ 7 మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన దాంట్లో నిన్న జీవో నెంబర్ 8 తీసుకొచ్చి మేము 3 నెలలకు ఒకసారి ఇన్స్టాల్మెంట్లో మేము రియంబర్స్మెంట్ని అందిస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది. ఈరోజు విద్యార్థుల దగ్గరనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేసి మీరు వసూలు చేసుకుంటా అని చెప్పేసి ఈరోజు జీవో నెంబర్ 7 తీసుకొచ్చింది. దీని మీద విద్యార్థులు మేనేజ్మెంట్స్ అదేవిధంగా విద్యా సంఘాలు తీవ్రమైన నిరసనను వ్యతిరేకతని వెల్లబుచ్చిన పక్షంలో జీవో నెంబర్ 8ని నిన్న తీసుకొచ్చింది. జీవో నెంబర్ 8లో కూడా ఏం స్పష్టత లేదు. గతంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 9,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అవి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం నుంచి మేము 3 నెలలకు ఒకసారి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 3 నెలలకు ఒకసారి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విద్యార్థుల అకౌంట్లో చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజం కాలేజ్ ఇలాంటి కాలేజీలో కూడా ఈరోజు ఫస్టే ఫీజు చెల్లిస్తే కానీ ఈరోజు డబ్బు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ప్రజాపాలన పేరుతోటి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 2.5 సంవత్సరాల కాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఈ యొక్క ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఉందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి ఒక స్థితి కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో దాదాపు ఇప్పటికీ ఈ సంవత్సరంతో కలుపుకుంటే ఈ రాష్ట్రంలో దాదాపు 11,000 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ కూడా అనేక ధర్నాలు, ర్యాలీలు, లాస్ట్కు పీడిఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేసినా కూడా ఇంతవరకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా, ఆయన ఈ యొక్క బడ్జెట్ని కేటాయించకుండా ఈరోజు బడ్జెట్ని మొత్తం కూడా ప్రజాధనాన్ని కూడా నీరు గారుస్తున్నటువంటి ఒక స్థితి చూస్తాం. అది ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే విద్యార్థులందరూ కూడా బాగుపడతారు, ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో అయినా కనీసం ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వేయరు, కానీ ప్రైవేట్ రంగానికి పోవాలన్నా కూడా తమ సర్టిఫికెట్లు కాలేజీలు ఉన్నాయి, అవి రావట్లేదు. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఏం చెప్పారు, అధికారంలోకి రాకముందు రెగ్యులర్గా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. మరి మీరు 30 నెలల కాలం ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. కనీసం విద్యారంగంలో కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా అది మీ దగ్గరే ఉంచుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 7, ఆ జీవో నెంబర్ 7 ద్వారా కూడా ఎలాంటి ఒరిగేది లేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు సృష్టించి నీ యొక్క అధికారాన్ని దించేంత వరకు కూడా విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నది.
అందులో భాగంగా ఈరోజు జీవో నెంబర్ 7 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 7 తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి విద్యార్థుల నుంచి విద్యార్థుల వ్యతిరేకత వ్యక్తమైన తరుణంలో విద్యార్థి సంఘాలు మేము ముక్త కంఠంతో వ్యతిరేకించిన తరుణంలో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు కొత్తగా జీవో నెంబర్ 8, 9 అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి. అంటే జీవో నెంబర్ 8, 9గా స్పష్టమైనటువంటి ఒక గైడ్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఇక్కడ ఇట్లా తెలంగాణ సమాజాన్ని కానీ విద్యార్థులు కానీ విద్యార్థులను తెలియని పరిస్థితి. అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగా ఈరోజు జీవో నెంబర్లు తీసుకొచ్చి విద్యార్థులను అదేవిధంగా విద్యార్థి తల్లిని గందరగోళం నెట్టే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతుందంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. సాక్షాత్తు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఉన్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనికి మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి గారిని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జీవో నెంబర్లు అడ్డం పెట్టుకొని ఈ పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ నిధులు ఎగబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది. 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. మేము విద్యార్థి సంఘాలకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా పేద విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయి. దాని తర్వాత ఏ జీవోలు తీసుకొచ్చినా ఆ జీవోలకు సంబంధించినటువంటి విద్యావేత్తలతోటి విద్యార్థులతోటి విద్యార్థి తల్లిదండ్రులతో మీరు సంప్రదించిన తర్వాతనే మీరు జీవోలు తీసుకురండి. ఆ జీవోలు కూడా విద్యార్థులకు అనుగుణంగా విద్యార్థులకు వాళ్ళకు ఉపయోగపడే విధంగా జీవోలు తీసుకోవాలి తప్ప కేవలం మీ పబ్బం గడుపుకోవడానికి విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా అదేవిధంగా కళాశాల యాజమాన్యాలను సంబంధించిన వాళ్ళని బెదిరించే ధోరణిలో మీరు ఒక జీవోలు తీసుకొస్తారు తప్ప వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వారి ఉన్నత చదువులు చదువుకోవడానికి వారికి అనేక అవకాశం కల్పించే విధంగా జీవోలు తీసుకొస్తారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు కేవలం జీవోలు అనేది మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి మీరు కాలయాపన చేయడానికి జీవోలు తీసుకొచ్చి ఈరోజు విద్యాలయం మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే విద్యార్థి నాయకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు జీవోల వల్ల కూడా పూర్తిగా విద్యార్థులు నష్టపోతున్నారు. పేద బడుగులు బలహీన వర్గాలందరూ కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కూడా అవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేక ఉన్నత విద్య కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వలేక ఉన్నత విద్య పోలేక చాలామంది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరును కూడా విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాలందరూ కూడా అటు తీవ్రంగా ఖండిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో అరవింద్, న్యూస్, హైదరాబాద్.